ఏలూరు జిల్లాలో ఎండలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సాధారణంగా మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. కానీ ముందుగానే ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత పెరిగిపోతున్న కారణంగా వడగాలులు సైతం వీస్తున్నాయి. ఉదయం 10 దాటితే చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీనిపై పూర్తి సమాచారాన్ని ఏలూరు జిల్లా నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో రోజు రోజుకి ఎండ తీవ్రత అధికమవుతుందని చెప్పుకోవచ్చు. చలికాలం అయినప్పటికీ ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పటిలో ఉంటున్న ఈ ప్రాంతం 10 గంటల తర్వాత భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే స్కూల్కి వెళ్లే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే ఈ భానుడు ప్రతాపానికి వడదెబ్బకు గురవుతున్నారని తెలుస్తుంది. అయితే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. ప్రజలు చలికాలంలో అయితే వైరల్ ఫీవర్ బారిన పడే ప్రజలందరూ ఇప్పుడు వేసవకాలం రాకుండానే వడదెబ్బకు గురవుతున్నారని తెలుస్తుంది. ఏప్రిల్ మే నెలలో రావాల్సిన ఎండలు మార్చి మొదటి వారంలోనే అధికంగా ఉంటే మార్చి రెండో వారం నుంచి పూర్తిగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు బయటకు వచ్చేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వడదెబ్బలు తగలకుండా, బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా నిమ్మరసం కానీ, చెరుకు రసాలు కానీ అలాంటి పళ్ళ రసాలు తీసుకుని అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుని బయటికి రావాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే మార్చి మొదటి వారంలో మనం ఉన్నాం. అయినా సరే భానుడు తన ప్రతాపాన్ని ఇంతలా చూపిస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో ఇంకెంతకాలం భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తారని చెప్పేసి ప్రజలందరూ భయపడుతున్నారు. ఏప్రిల్ మే నెలలో ఉండాల్సిన ఎండ ఇంత దారుణంగా ఉందంటే ప్రజలు బయటికి వచ్చే ముందు ఆలోచించుకు రావాలని అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో పవన్, HM TV.